దానికి పునాది వేసిండ్రు ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు నిలదీయకుంటే ఇది పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా దీన్ని ఆపడానికి మనం అవార్డుల మీద పడ్డాము. ఇప్పుడు పాషం యాదగిరి గారు ఆయన చాలా బాగానే మాట్లాడతారు. కొద్దిగా తక్కువ టైంలో మంచి కంటెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజమే, సమయం లేదు, 15 నిమిషాలే ఉంది, ఇంకా 10 మంది మాట్లాడాలి. మిత్రులారా, అసలు సోయి లేని అవార్డులు ఇవి. సోయి లేదు. సోయి లేదు ఎందుకంటే మన చేతులు రాయి లేదు. రాయి ఉంటే సోయి ఉంటుంది మనకి. ఏమి సినిమాలు, ఏమన్నా బుర్ర ఉందా? సినిమాలన్నీ ఆంధ్ర సినిమాలు తీసినవి అన్నింటిలో ఏముంటుందంటే, ఆంధ్ర సినిమా వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ఎవరికి అవార్డులు వచ్చిన ఎవరికి చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు వీళ్ళు. వాళ్ళు తీసే సినిమాలకు అవార్డులు ఇస్తారా? సిగ్గు, బుద్ధి, శరం ఏమన్నదా? మన చేతిలో రాయి ఉంటే ఒక రెండు తలకా పాల్గొట్టాలి. అటువంటి సినిమాలు ఇవన్నీ. ఎటువంటి సినిమాలు? వాళ్ళు అంత కులం, వీళ్ళు ఎటువంటి తెలంగాణ ఎక్కిరించుకుంటూ తీసిన వాళ్ళు కదా సినిమాలు. అన్ని సినిమాలు తెలంగాణ ఎక్కిరించుకుంటున్నాయి. ఆ సినిమాల్లో ఉత్తరాంధ్రను ఎక్కిరించుకున్న సినిమాలు, రాయలసీమను ఎక్కిరించుకున్న సినిమాలు, తెలంగాణ ఎక్కిరించుకుంటూ వీళ్ళే తీసింది. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని ఎక్కిరించుకుంటూ తీసింది వీళ్ళే. వాళ్ళకి సిగ్గుందా? అవార్డులు ఎట్లిస్తారు వానికి? బుద్ధి ఉండాలి అవార్డులు తీసుకోవడానికి. 10 ఏళ్ల సినిమాలు 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్ల దాకా ఒక్కడే ఉంటాడా? మురళీమోహన్ ఎవడు? వాడు చదువు ఉందా, తెలివి ఉందా? భూ కబ్జాలు, భూమి ఆక్రమించినోడు వాడు. అన్ని చోట్ల వాడే ఆక్రమించడు. చంద్రబాబు నాయుడు ఏజెంట్. వానికి ఎట్లిస్తారు మీరు? 10 ఏళ్ళ సినిమాలు చూసిండా వాడు? ఎన్ని సినిమాలు? 2118 సినిమాలు వచ్చినాయి 10 ఏళ్ళ. 2189 సినిమాలు వస్తే ఎన్ని సినిమాలు ఎట్లా చూస్తాడు వీడు? చూడడానికి వీలుంటుందా? ఏం చూడలేదు. వాడి రూమ్లో కూర్చున్నాడు, ఇచ్చేసిండు. ఆమె జయసుధ, ఇంకో కమిటీ, ఆ తర్వాత కమిటీ జయసుధ. ఆమెకు తెలుగే రాదు, తమిళ తప్ప తెలుగు రాదు, ఏమి తెలియదు ఆమెకు. ఆమెను ఎట్లా పెడతారు? వాడేమో అక్కడే మురళీమోహను, ఇక్కడ వీళ్ళు. ఏమన్నా తలకాయ ఉందా? సిగ్గు జ్వరం ఉందా మనకు? మన చేతులు లాటరీ లేదు. వాడు లూటీ చేస్తుండే మనం లాటరీ లేపాలి. చేస్తలేం కదా. మళ్ళీ గుత్పల సంఘం రావాలి తెలంగాణలో. ఒక్కొక్కరిని బదలు కొట్టాలి, అప్పుడే వస్తుంది. లేకపోతే అంత దోపిడీ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, వాడు మనల్ని హేళన చేసిండు. సినిమాలో తీసిన వాళ్ళు అంతా తెలంగాణ హేళన చేసిన వాళ్ళే. నువ్వు హేళన చేస్తే మేము క్షాళన చేస్తాం. యాసిడ్ పెట్టి కడుగుతాం రా అని చెప్పాలి. యాసిడ్ పెట్టి కడగాలి వీళ్ళందరినీ. బొక్కలంతా పొడి పొడి కావాలి. గద్దరు, అక్కడ గద్దరు బొమ్మ ఉందా ఎక్కడన్నా? ఫ్లెక్స్ మీద లేదు, బయట బోర్డు లేదు, లోపల లేదు, ట్రాఫీ మీద లేదు, అవార్డు మీద లేదు, ఎక్కడ లేదు. గద్దరును అవమానించిండు. గద్దరు కనుక ఆయన ఉద్దేశంలో అవార్డు ఇచ్చినప్పుడు గద్దరు ఆ మహాబోధి స్కూల్లో కదా సమాధి చేసింది. ఆ సమాధిలో గద్దరు శవం అసహనంతో దొర్లుతుండాలి. అంత ఘోరం ఏంది. అందుకనే మళ్ళీ మనం ఏం చేయాలంటే, మనం తెలంగాణ ఇండస్ట్రీని మళ్ళీ చేయాలి. కష్టమైంది కాదు. పెట్టుబడి నుంచి ముక్తి చేయాలి. ఆంధ్ర దోపిడి దొంగల నుంచి ముక్తి చేయాలి. మనమే చేద్దాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చూపిద్దాం ఎట్లుంటుందో. 10 లక్షల రూపాయల సినిమా అవుతుంది. 10 లక్షలే పులి మామూలు తలుచుకుంటే అయిపోతుంది. 10 లక్షల సినిమా అవుతుంది. మనం క్రౌడ్ ఫండింగ్ చేద్దాం. క్రౌడ్ ఫండింగ్ తలా 10 లక్షల రూపాయలు. నేనైతే 10 లక్షలు ఇస్తాను సిద్ధంగా ఉన్నా. 10 లక్షలు ఇచ్చి సినిమా క్రౌడ్ ఫండింగ్ చేస్తే నేను ఒక సినిమా తీయాలి. ఆదివాసుల సినిమాలు తీద్దాం. ఇప్పుడు పాషమేళలో ప్రమాదం జరిగింది. పోయి వచ్చారు మనోళ్ళంతా, పోయి వచ్చారు, మన అన్న పోయి వచ్చిండు, సత్తన్న పోయి వచ్చిండు. ఇప్పుడు ఆడ ఎంత భయంకరమైంది. దాని మీద సినిమా తీయాలి. ఒకటి కాదు, స్వీడన్ నుంచి వచ్చి పరిచయం చేసిపోయారు. భయంకరంగా ఇక్కడ ఉన్నది, విషం ఉంది, మెరికెప్టెన్ గ్యాస్ పిలిచి రోగం వస్తున్నది. తర్వాత భూమి లోపల అంతా పోయి నక్కవాగు, హల్దివాగు, ఇసుకవాగుల అదంతా పడేస్తే 92 మందుల కంపెనీలు. భయంకరంగా ఉంది. ఇలా కనిపించింది 40-50 మంది చచ్చిపోయిండొచ్చు, కానీ 40-50 లక్షల మంది చచ్చిపోయేటట్టున్నారు. పిలిచి ఇప్పటికే చచ్చిపోయినారు కూడా. మేము సుప్రీంకోర్టు పోయినాం. ఈ మందుల కంపెనీ పాష్మేరాన్ని పడించారు. అదేవిధంగా డివిస్ కంపెనీ చౌటు. హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ అంటే విషం క్యాపిటల్ అయింది హైదరాబాద్. బతకలేరు ఎవరు. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ ఏం రోగాలు వస్తున్నాయో చూసి 500 కోట్లు పెట్టి హాస్పిటల్ పెట్టుకొని ఇప్పటిదాకా పెట్టినా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అమలు కాలేదు. సిగ్గు లేకుండా ప్రభుత్వాలు ఫార్మా క్యాపిటల్ డిశ్చార్జ్ లేదు. ఇంతకుముందు వాడు కేటీఆర్ ఉండే అసలు 0 డిశ్చార్జ్ అని చెప్తుండే. ఇతనేమో ఫార్మా సిటీ పెడతామంటాడు. మళ్ళా అక్కడనే ముఖ్యమంత్రులు అందరూ దొంగలు, లంగలు, లఫంగలు ఉన్నారు తెలంగాణ వెళ్ళిన వాళ్ళు. మనం ఈ తెలంగాణ కోరుకోలేం మనం. అందుకని మనం ఇప్పుడు చేయాల్సింది ఒక స్లోగన్ తోటి ముగిద్దాం. మనము మీరు హేళన చేస్తే మేము క్షాళన చేస్తాం, యాసిడ్ తోటి క్షాళన చేస్తామని చెప్పాలి. మీరు హేళన చేస్తే మేము క్షాళన చేస్తాం. చెప్పండి, మీరు హేళన చేస్తే. ఆంధ్ర సినిమాలు తెలంగాణ హేళన చేస్తున్నాయి.
మనం వాళ్ళని క్షాళన చేయాలి, పొలిమేర దాకా తరిమేయాలి. వానికి కొన్ని అడుగులకు మడుగులు వస్తుంటే తెలంగాణోడు ఈ బద్దలు కొట్టాలి, లాఠీలు తీసుకొని పోవాలి. అట్లయితేనే తెలంగాణలో తెలంగాణ సినిమా ఉంటుంది, లేకపోతే ఆంధ్ర దొంగల సినిమాలే ఉంటాయి. నమస్కారం. భాషమ్మ మంచి మెసేజ్ ఇచ్చిండు. వాళ్ళ స్థితి, వాళ్ళ ఆలోచనల, వాళ్ళ కుట్రబాజితనానికి అది రుజువు అవుతున్నది. ఇప్పుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు. కూర్చోాలా నిలబడాలన్నా? అందరికి నమస్కారం. ఈ సల్లకొచ్చి ముంటదాసి ముచ్చటొడ్డు ఉన్నదన్నట్టు చెప్పుకున్నాం గంతనే. ఇంకా ముందు ఏం లేదు. గద్దర్ అవార్డుల పేరు మీద ఒక గలీజ్ సంస్కృతి మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. ఒక వాస్తవంగా గద్దర్ అన్న అవార్డు గద్దార్ గాన్లకి ఇచ్చినోడు కూడా గద్దార్ గాడే. తెలంగాణ గద్దార్ రేవంత్ రెడ్డి. కుల్లం మాట్లాడుకుందాం అంటే తెలంగాణ గద్దార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే మా అన్న మాట్లాడుకుంటూ చెప్తా ఉండే, ముఖ్యమంత్రికి తెలుసో తెలియదో అని. పక్కా అన్ని తెలుసు, ఆయనకు అన్ని తెలిసే చేసిండు. ఈ చెంచాగిరి చేసుడు, బాంచంగిరి చేసుడు ఆయన రాజకీయాలు ఉన్నప్పటికాడికి చేసుకుంటూ వచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకపోతే ఆంధ్రలోకి ముఖ్యమంత్రి అనుకుంటుండో తెలియదు, కానీ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాహిత్యాన్ని సర్వనాశనం చేసి అవమానపరుస్తున్నారు. ఉద్యమకారులై తెలంగాణ ప్రజలది గుండె గాయమయ్యేటట్టు చేస్తున్నాడు. ఈ కుల్లం తెలంగాణ రాష్ట్ర గీతాన్నే ఆయన ఆంధ్రలతో చేయించిండు. ఇప్పుడు ఉద్యమం నడిచిన రోజులు ఏ పల్లెకు పోయినా కానీ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఎక్కడ పోయినా కానీ ఒక రౌద్రం ఉండేది, జై తెలంగాణ జై తెలంగాణ అంటే. దాన్ని మొత్తం ఇప్పుడు ఏంటంటే సావుకాడ సన్నాయి లెక్కున్నది ఇప్పుడు ఆయన చేసింది కీరవాణి. మరి ఈయనకి ఏమనిపిస్తుంది, రాత్రి కూడా నిద్ర వస్తలేనప్పుడు ముఖ్యమంత్రి అది పెట్టుకొని పండుకుంటున్నాం, మాకు ఎరకలే, కానీ అది అంత దరిద్రంగా ఉన్నది, అష్ట దరిద్రంగా ఉన్నది. అప్పుడే చెప్పినాం, జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా ప్రాణం లెక్క తెలంగాణ డప్పును కావచ్చు, తెలంగాణ డోళ్లు కావచ్చు, తెలంగాణ మాండలికాలు, తెలంగాణ ఉద్యమం మొత్తం నడిచిన రోజులు అనుకుంటా తిరిగిన వాళ్ళందరికీ ఒకటేసారి గుండె మీద గడ్డపార కొట్టినట్టు కీరవాణి అంటే ఆయన పట్టుకొచ్చి ఆ పాట పెట్టింది. అప్పటి నుంచి మొదలైంది ఆయనది. అంటే ఆయనకు తెలంగాణ అంటే ఎంతసేపు ఆయన తెలంగాణ సోయి పక్క కొడిస్తే ఆంధ్రోళన ఎట్లా మెప్పించుకోవాలి, ఆంధ్రోళన ఎట్లా మంచిగా చేసుకోవాలనేదే ఉన్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టిన రోజు కూడా ఆయన మొత్తం ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం పాటలే వినిపించినాడు తప్ప ఏ తెలంగాణ ఆయమన్న తెలంగాణ పాటలు ఎక్కడ వినిపించలే. మొన్న ఇక్కడ స్టేజ్ మీద కూడా పాడే క్రమంలో మంగిలి పాపం ఆమెకేమో యాస తెలియదా ఏం తెలియదా, పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకొని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో అని స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి వడి సేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి నీ కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారు అని. ఆ పదాలు కూడా పాపం అనొస్తలే ఆమెకు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఓతావు కొడుకో నైజాము సర్కారోడా నాజీల మించి నౌరో నైజాము సర్కారోడా. ఇట్లా అంటే ఆ పౌరుషం ఎక్కడ కనబడతలేదు. ఇట్లా ఆ వెకిలి జంపులు, అది కూడా మళ్ళీ ఆ సినిమాటిక్ జంపులు ఉంటాయి. ఆ సినిమాటిక్ జంపులు అది చూసినాక చాలా ఇన్సల్టింగ్ అనిపించింది, చాలా అవమానంగా అనిపించింది. ఎంత దరిద్రంగా అంటే అసదరిద్రం. మళ్ళీ దానికి వెకిలి నవ్వులు. నేను కాదు, పల్లెలో ఏ పల్లెలో పోయినా కానీ ఈ పాట అద్భుతంగా వాడగలుగుతారు. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా. ఒక పౌరుషంగా పాడాల్సిన దాన్ని అదొక కామెడీ పాట లెక్క పాడినిపించింది. ఎవరు ఈ తెలంగాణ సోయినోళ్ళు ఎవరైనా బొచ్చడు 100,000 మంది వేదికల మీదకి ఆడిరు కదా, వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా ఎవరిని పెట్టినా కానీ ఇంకా అద్భుతంగా పాడగలుగుతుండే. అంటే మనసుకెళ్ళి రావాలి అది. అందుకే ఈ ముఖ్యమంత్రి కూడా మనసు లేదు, ముఖ్యమంత్రికి మనసు లేదు. ముఖ్యమంత్రి ఇంకొకటి చాలా చాలా అవమానకరంగా ఏమనిపిస్తున్నట్టు ఆయన ఉపన్యాసం విన్నాను నేను. దాన్ని ఉపన్యాసం వింటే ఈ సోయిలేనోనికి
ఎంతసేపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మోహన్ బాబులు, లాస్ట్ కు రామచరణ్ కాడికి వెళ్ళి అందరి పేర్లు చదివిండు. కానీ పైడి జయరాజు తెలంగాణలో పుట్టినటువంటి ఒక అద్భుతమైన ఆనిముత్యం 1931 నుంచి చెప్తాను నేను. పైడి జయరాజు దాదాపు 200 సినిమాల వరకు, అంటే విభిన్న భాషలలో, గుజరాతీలో కావచ్చు, మరాఠీలో కావచ్చు, కన్నడలో కావచ్చు, దేశం మొత్తం అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్ ఇటువంటి వాళ్ళతోటి పనిచేసిన ఆయనే. కనీసం పేరు ఉచ్చరిస్తుంది కూడా నీకు కనీసం సోయి లేకుంటే అసలు నువ్వు ఏందే? అందుకే అంటున్నా, నువ్వు యు ఆర్ సోల్డ్ అవుట్. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర సంస్కృతికి, ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర దోపిడీ ఆలోచన విధానాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ముఖ్యమంత్రి సోల్డ్ అవుట్. త్యాగరాజు కావచ్చు, కాంతారావు అద్భుతంగా వేషాలు, అర్జున్ వేషము, కృష్ణుని వేషము, పౌరాణికాలు, ఫోక్లోరు, దాదాపు ఆయన కూడా 400 పైన సినిమాలలో యాక్ట్ చేసిండు. నీ నోరెట్లా రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఒక్కని పేరన్నా తెలంగాణ సంబంధించిన పేరు ఉచ్చరించినవా ఉపన్యాసంలా? ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా 480 సినిమాలు ఆయన యాక్ట్ చేసిన 400 సినిమాలు. లాస్ట్ ఆయన ఎంత అంటే ఆయన దగ్గర అంటే పేదోళ్ళ గురించి కావచ్చు, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి 12 ఎకరాలు చిత్రపురి కాలనీలో 12 ఎకరాల భూమి దానం చేసిన టెక్నీషియన్లకు, వీళ్ళకు కెమెరామెన్లకు ఉపయోగపడ్డట్టు వాళ్ళు ఇల్లు ఉండేటందుకు అని చెప్పి దానం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా నీకు గుర్తుకు రాలేదు అనే? నీకు నువ్వు చెప్పిన పేర్లందరూ ఇక్కడికి వచ్చి ఈ స్టూడియోలు, ఆ స్టూడియోలు, ఎన్టీఆర్ స్టూడియోలు, పద్మాలయాలు, రామానాయుడు స్టూడియోలు అన్ని పెట్టుకొని ఎకరాలు తెలంగాణ భూమిని తీసుకొని కమర్షియల్ యూనిట్లుగా పెట్టి ఇప్పుడు కిరాయిలు తీసుకుంటున్న వాళ్ళైతే కనీసంగా ప్రభాకర్ రెడ్డి గారి పేరన్నా నీకు గుర్తుకు రావాలి కదా. ఒక సుక్కసదే గారి పేరు గుర్తుకుండదు నీకు, మిద్దరాముల పేరు గుర్తుకుండదు నీకు. ఎవరిది అంటే బై డిజైన్ ఈ ముఖ్యమంత్రి బై డిజైన్ ఈ తెలంగాణ చరిత్రను, ఈవెన్ నేను స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి అన్న జరాగే ఒక్క నిమిషం, ఏదో స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి నువ్వు మాట్లాడలేదు, స్పోర్ట్స్ మీటింగ్లను కళాకారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటలే. మేము ఆ రంగంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే నారాయణ సొంటోలు కావచ్చు, ఇట్లా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు. వీళ్ళు ఈ ఆంధ్ర సినిమా చేతులల్లా నలిగిపోయి ఏదో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పేర్లను ఎక్కడన్నా మాట్లాడతారంటే ఒక్క పేరు కూడా చెప్పలేదు. అందుకే అంటున్నా నేను, ఆయనకు అంతా సోయి ఉన్నది. అందుకే ముసుగులో గుదిలాటొద్దు, ఉన్నట్టు చెప్పాల్సిందే. ఈ దుర్మార్గునికి, ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుని చాలా నేను పక్కా చెప్తున్నా, అంటున్నా కూడా. ఎందుకంటే అడుగున అవమానపరుస్తున్నాడు. నువ్వు అమరుల స్తూపం ముంగడు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు. అరే ఏ సినిమాకి పోయి నువ్వు ఇచ్చేది? నువ్వు అవార్డు ఏ సినిమాకి ఇచ్చిండు? మన ఈయనకు అడవి తల్లికి దండాలు, ఈ రజాకార్ సినిమా గురించి మా రఫీభాయ్ చెప్పిండు. నేను సినిమా చూడలే కానీ ఆ సినిమా చాలా దారుణంగా అసలు తెలంగాణ చరిత్రను మొత్తం తొక్కిపెట్టిన సినిమాకు ఇది చరిత్ర, నిజమైన చరిత్ర సినిమా అని ఇచ్చిందంటే మరి మావాడు రేపు భవిష్యత్తులో బీజేపీలో పోవాలనుకుంటున్నామో మాకు ఎరకలే. కానీ అటువంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయో ఇప్పటి నుంచే మొదలే రంగం సిద్ధం చేసుకుంటున్నాయేమో. ఎందుకంటే ఇదంతా జంపింగ్ జపాంగ్లు ఎటంటే అటు పోతారు వీళ్ళు రాజకీయ అవసరాల గురించి. విలువల మన్నా పాడ ఆడ ముంగట సాగు సస్తుంటే కూడా దాని చుట్టూ ఉన్న పేలాలు పైసలు దొరుకుతాయా ఏరుకొని దాని చుట్టూ ఉన్న అధికారం ఉంటే వాడుకొని తిరిగేటందుకే ఉన్నారు ఇటువంటి వాళ్ళు తప్ప. నేను చాలా బాధతోటి చాలా ఇప్పటికీ కూడా సాగులు అవుతున్నాయి కాబట్టి ఆ పాడలు మోసి శవాల కాడికి ఇళ్ల కాడికి పోయొచ్చుకోండి కాబట్టి చెప్తున్నా. మొన్నటి ఒక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నాయనాయుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక 10 రోజులకే శంకర్ అని చెప్పి జగిత్యాల గొల్లపల్లి మండల్ బీబిరాజ్పల్లి ఊర్లో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అది జాతర అవుతున్నది, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ అడవి గురించి, అడవి జీవితం గురించి, అడవి సల్లాగుంటే అన్నానికి కొదువ లేదు, పంటలు ఇంటికి వస్తాయి, పండుగ చేసుకుంటాం. కట్ల పాం కట్లు చూడు, నాగుం పాం పడిగే చూడు, రేలా 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 రే, అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో. మనుషులు పక్షులు సల్లంగా బతికిన అడవి తల్లి ప్రేమలు చూడు అనుకుంటా ఆయన పాట రాస్తే, గద్దరన్న పాట రాస్తే, ఆ అడవిని సర్వనాశనం చేసి ఒక స్మగ్లర్ పాత్ర పోషించినటువంటి ఒక యాక్టర్కు
నువ్వు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చినట్టే మీరు ఏంద్రా నాయన మీ మనసులా మీరు అన్నం తింటురా గడ్డి తింటురు నాకు అర్థమైతలేదు. ఆయన అడవిని కాపాడాలి అని ఆయన తన చెప్తుంటే తన బాధలలో అన్నిట్లలా కొండల నుండి కోలల నుండి గోదావరమ్మ పరుగులు చూడు. ఇట్లా అంటే నదులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం దాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పని తన చెప్తే ఓ స్మగ్లర్ను వాడు నీళ్ళ ట్యాంక్ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నల్ల పెట్టి వాడు మూత్రం పోస్తే పాత్రధారికి నువ్వు అవార్డు ఇచ్చినావు. ఇక నేను పిచ్చోడనల్లా నీ పిచ్చోడైతే నేనైతే అనదలుచుకోలేను కానీ బాగా సోయితోటి అసలు ఈ తెలంగాణ జనానికి సోయలేదనుకోని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద బంధుకు పెట్టడం తీసుకుపోయి ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టినాం కదా, అందుకే సిగ్గుపడాలి మనం కూడా, తెలంగాణ జనం కూడా సిగ్గుపడాలి. ఇప్పుడు ఇవి అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక దిక్కు శవాల జాతర అవుతున్నప్పుడు కూడా బెల్లిలైతో కళాకారు లొల్లి 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 బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్ల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటే తిరుగుతున్న బెల్లెలతో ముక్కలు నరుకుతున్నప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో మాకు సోయి ఉండాలి. మా అసంటోళ్లకు నీ మీద మాకేం ఉండొద్దు, అసలు ప్రేమలు ఉండొద్దు. అసలు నీ అసంటోడు వచ్చినాక ఏమైనా మంచి చేస్తారని అనుకోవద్దు. కానీ అనుకున్నాం, చలో ఎవడోడు వచ్చిండ్రా భయ్, వచ్చినాక నన్నా చేస్తాడు కావచ్చు అని. కానీ మా వాడు బడే టాలెంటెడ్. ఇట్లా అటు ఇటు మాట్లాడేటోళ్ళని, పాట పాడేటోళ్ళని వాళ్ళ వీళ్ళను పక్కకు పెట్టుకున్నాడు. ఇక ఎప్పుడుగా పల్లెల గురించి రాసిన వాళ్ళని వాళ్ళ వీళ్ళకు దగ్గర పెట్టుకొని ఇక వీళ్ళని జర మంచిగా చేసుకుంటే అయిపోతుంది, ఇక తెలంగాణ అంతా మనం మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. తెలంగాణలో నిజమైన తెలంగాణ వాదులు నీ అవార్డులు రివార్డులు తీసుకున్నా కానీ తీసుకోకున్నా కానీ నువ్వు కన్సిడర్ చేసినా చేయకున్నా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఆత్మల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు, మనస్తత్వాలు ఇంకా బతికే ఉన్నాయి. జాగ్రత్త. ఈ అవార్డులు మొత్తం ఇదొక పచ్చి బూటకం. తన చెప్పింది కదా, ఒక్కొక్క పాయింట్ లీగల్ గా కూడా నేను చదివిన, అది ఎంత లీగల్ గా ఏ దిక్కుకెళ్ళి చూసినా కానీ ఇవన్నీ మొత్తం అదొక తప్పులు. ఆ వేదికనే అసలు అంతా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు, వెకిలి పాటలు చిల్లరగా అందులో జమాత్ అయిపోయింది. అది మొత్తం అవహేళన తెలంగాణ సంస్కృతిని. అరే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో కళారూపాలు దాదాపు 124, 126 కళారూపాలు తెలంగాణలో ఉంటే సోయున్నోడు ఒక 4-5 కళారూపాలను ప్రదర్శించి వాళ్ళు ఎట్లా బతుకుతాయి, వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అని ఎక్కడ సోయి లేకుండా చేసి తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఈవెన్ గద్దరన్న బొమ్మ పెట్టి, అది కూడా ఇన్సల్టింగ్ ఏంటంటే గద్దరన్నను చూపించుకుంటా, గద్దరన్న ముఖం చూపించుకుంటా ఈ సంస్కృతిని, సాహిత్యాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుస్సాహసం. దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా విజ్ఞప్తి, నేను కావాలని ఈ పాటలో ఒక 2-3 లైన్లు పాడి కూడా ఎందుకు వినిపిస్తున్నా అంటే వాళ్ళ సాహిత్యం ఏంది, వాళ్ళ కథ, దానిలో ఎంత అడ్డమైన పాట బయలు ఉన్నది. ఏదో ఫీలింగ్స్ అనే పాట, దరిద్ర ఏం సినిమాలు రా నాయన, మీ ఏం కల్చర్ మీది, మీ కథ ఏంది, మేము చెత్త కల్చరు, మీ బ్రాటప్ ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎటువంటి అంటే ఈయన అటువంటి వాళ్ళ దగ్గరనే ఉండి వచ్చింది కాబట్టి, ఆ సినిమా కల్చర్లో ఉండి వచ్చింది కాబట్టి, ఏ సినిమా కల్చర్ను మనం కాదనుకున్నామో, ఏ సినిమా కల్చర్లో మన భాషను మొత్తం కమెడియన్లకు, గుండాలకు, రౌడీలకు పెట్టినరో అది కాకుండా చేయరా నాయన అని మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళే అరే బాలకృష్ణ అంటే జై తెలంగాణ ఒకటే మురుస్తున్నారు. ఈయన నోట్లకెళ్ళి జై తెలంగాణ రాలే. కానీ ఇప్పుడు వాళ్ళకేం కావాలి, మార్కెట్ కావాలి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళ సినిమాలు చూడాలి. ఆ దుర్మార్గుడు అంతా ముందు అన్నాడు, మరి వీళ్ళు ఎవరన్నా తెలంగాణ ఉద్యమానికి ఎవరన్నా సపోర్ట్ చేసిండా? సిగ్గెట్లా లేదు కానీ వాళ్ళని పక్కకు పెట్టుకొని నువ్వేందో వాడు వచ్చాట ఏదో పసపస ఏంది డైలాగ్ ఏదో కొట్టిండు కాబట్టి నరకుడు గురించి రప్పరప్పాట ఏందో అని రప్పరప్ప ఏందో ఈ కథ ఏందో నాకు అది అర్థమే కాలే. అయితే ఆయన కేసు అయినందుకు ఆయన మంచిగా చేసుకుంటేందుకు అవార్డు ఇచ్చి పడేసినట్టు. ఇంకోటి ఘోరం ఏంటంటే ఇక్కడ తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళు, నేను మొన్న జనగాం పోతే ఒగ్గు కళాకారులు తెలంగాణ మీటింగ్ పోయి ఇంటికి పోతుంటే యాక్సిడెంట్ అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. అయితే గవర్నమెంట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కేస్తే 50,000 రూపాయలు అయింది. అరే మెంటల్ నా కొడుకుల అటువంటి కళాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి పైసలు ఈ సినిమా వాళ్ళకు పైసలు ఇస్తే ఇవ్వకుంటే వాళ్ళు ఆల్రెడీ దోపిడీ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరనే వచ్చాడు 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, వాళ్ళకు ఓనికి 5 లక్షలట, ఓనికి 10 లక్షలట. పెన్షన్లు ఇరవై ఆయన అంటే పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవంటాడు, నన్ను ఓసుకోరి చీరుకోరి నా కూర అమ్ముకోర్రి అని చెప్తాడు. ఆయన కూర కూడా లేదు కానీ అనేవో ఆయన చెప్తాడు. కానీ కళాకారులు, అదే కళాకారులు మన తెలంగాణలో అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరు, వరంగల్ సీన్ కావచ్చు, కోదారి సీన్ కావచ్చు, గిద్దరాం నర్సయ్య కావచ్చు, ఎంతో మంది కళాకారులు కింద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
కొంతమంది పార్టీల చుట్టూ అటు ఇటు తిరిగి జర్ర ఆర్థికంగా కడుపు నింపుకుంటారేమో కానీ లేనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకేం చేస్తావో చెప్పు. వాళ్ళ సంస్కృతి, ఆ తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని ఆ వేదిక మీద ప్రదర్శించేది పోయి ఆ సినిమాలు కూడా మరి మన ప్రాంతంలో సినిమాలు కూడా తీస్తున్నారు కదా. ఇప్పుడు బలగం గురించి చెప్పి నిజంగా ఏ పల్లెన మా ఊర్లో కూడా వేయించినాం. ఏ ఊర్లో పోయినా కానీ ఆటలు కొన్ని వందల మంది ఊర్లో వచ్చి తరలి వచ్చి చూసారు. ఒక చిన్న కాకి కాన్సెప్ట్ తీసుకుని అటువంటి నేను రవిపైతో మాట్లాడే మన దగ్గర లేదంటే అన్న వచ్చే సినిమాలు వచ్చినాయని చెప్పని ఇది ఒక హంబగ్. వాళ్ళు సినిమాల అవార్డులు వాళ్ళు తీసుకుని ఎవడన్నా జడ్జిమెంట్ చెప్పేటోడు ఇప్పుడు ఎట్లున్నదంటే దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళే కూర్చొని జ్యూరీలో వాళ్ళే ఉండి వాళ్ళే అవార్డులు తీసుకున్నాడు. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దారుణం. ఇది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గద్దర్ అవార్డులు, గద్దర్ సినిమా అవార్డులు ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేసిండ్రో అసలు ఫస్ట్ నేను కూడా సంతోషపడ్డా. ఆయనే ఆ వేదిక మీద నేను కూడా ఉన్నా, ఆయన అనౌన్స్ చేసినాడు. నిజం కూడా దీని ఒక కొత్త ట్రెండ్, ఒక కొత్త వరవడి తీసుకొస్తాడేమో అని అనుకున్నా. కానీ ఈ చెత్త సినిమాలకు, ఈ చెత్త క్యారెక్టర్లకు, ఈ చెత్తగాన్లకు ఈ చెత్త అవార్డులు ఇస్తారు అనుకోవాలి. అది గద్దర్ పేరు పెట్టుడు అనేది మాకు అవమానంగా ఉన్నది. మీరు దాన్ని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వీళ్ళతో ఏమైతుంది అనుకుంటారు కదా, మాకు గోరంగల సభలు బొచ్చడు తెలంగాణలో పెట్టి జనాన్ని చైతన్యవంతులను చేసిన వాళ్ళము, మాకు అనుభవం ఉన్నది. మేము మళ్ళా ఇటువంటివే నువ్వు చేసేటి, నీ పార్టీ వాళ్ళు చేసేటి, నీ ఆంధ్ర బానిస ఆలోచనలు తరువ కింద దాకా తీసుకుపోయి ఎక్స్పోజ్ చేస్తాము, జనాన్ని చైతన్యవంతులను చేస్తాము. విజ్ఞప్తి చేయదలుచుకునేదంటే మన కళారూపాలను, మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని, మన అస్తిత్వాన్ని ప్రతిబింబించేదిగా చేస్తేనే గద్దరన్నకు నిజమైన నివాళి. అట్లయితేనే తన పేరు మీద అవార్డులు ఉంచాలి. లేకపోతే మీరు పెట్టుకుని ఏమైనా పెట్టుకోరు, ఆయన ఎవరికైనా పేరు పెట్టుకుని ఏమైనా చేయరు. కానీ గద్దరన్న సాహిత్యంతో తెలంగాణ, నేనే కాదు యావత్ తెలంగాణ కనెక్ట్ అయింది, ఇంటిల్లిపాదు కనెక్ట్ అయింది. కాబట్టినే ఆయన రాసింది నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తో బుట్టూరున్నం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని రాస్తే ఫీలింగ్స్ అనే పాట ఉన్న సినిమాలో యాక్ట్ చేసిన అవార్డిస్తావు. ఆ సాహిత్యం ఎక్కడ, ఇక్కడ సాహిత్యం ఎక్కడ? విమలక్క అమర్ రాసింది ఇంకోటి ఉంది కదా, ఆ సినిమా ఏంటిదే పొడుగుతోడు ఉంటాడు చూడు హీరో, ఏం పేరు అని పేరు, సురేష్ బాబు ఫ్యామిలీ వాడు ఉంటాడు. ఆ ఫిదా సినిమాలో ఆఖరి సాంగ్ ఉంటది, ఎంత అద్భుతమైన అర్థం వచ్చేటువంటి ఆ పాట. అటువంటి అన్న ఐడెంటిఫై చేయాలి కదా. నారాయణమూర్తి ఆయన కూడా అటో ఇటో సినిమాలల్లో ఆయన సింపుల్ మనిషి, ఆయనే ఏదో ఒక అవార్డు అటువంటి వాళ్ళకి అట్లీస్ట్ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ రాకముందు తెలంగాణ సాహిత్యాన్ని అట్లీస్ట్ కొన్ని సినిమాలలో ప్రజెంట్ చేసినటువంటి తననన్నా ఏదైనా స్పెషల్ అవార్డు గది కూడా ఇయ్యలే. అరే ఏంద్రా నాయన మీరు అంటే మీరు మానసికంగా మొత్తం ఆ ఆంధ్ర సినిమా దాంట్లో మొత్తం పడిపోయినరు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ అవార్డులను మరి వీళ్ళు ఏం తీర్మానాలు చేస్తారో, అందరం కలిసి ఏం తీర్మానం చేస్తారో మాకు ఎరకలే. కానీ ఈ అవార్డులను ఐదర్ మీకు మంచి మనసు ఉన్నది నేనైతే అనుకోవట్లేదు, తీసి పడేసిన. ఎందుకంటే అవతరణ దినోత్సవం నాడే మీరు అగ్లీ పాటలు పెట్టిన తర్వాత, చెత్త పాటలు పెట్టిన తర్వాత మీ లోపల ఏదో మార్పులు వస్తాయి ఇవన్నీ అనుకుని బక్వాస్. కానీ కొట్లాడాలి, మేము మాత్రం జనం లోపల తీసుకుపోతాం. ఈ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్లకు మంచి సాహిత్యానికి ఒక రోల్ మోడల్స్ కు అటువంటి వాళ్ళని కనుక మీరు బయటికి తీసుకొచ్చి తొక్కి పెట్టినటువంటి తెలంగాణ సాహితీ చరిత్రను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డులు ఇస్తే మా బోటోలకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది, తెలంగాణ ప్రజలకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది. ఇయ్యాలటి కూడా ఇక్కడ అద్భుతమైన పల్లె పదాలతో రాసినటువంటి పాటలతోని తుపాకులు పట్టించినటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు మీద మీరు చిత్తగాళ్లకు అవార్డులు ఇచ్చుడు బంద్ చేయండి. అది వెంటనే వెనుకకు తీసుకోవాలి. తీసుకోకుంటే మాకు మీరు పని చెప్పిన వాళ్ళు అవుతారు. మాకు మీరు పని చెప్పకండి. చెప్తే మేము మాయ ముంతలకెళ్ళి మేము కూడా లెక్క పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఏ స్కూల్కి వెళ్ళి వచ్చినావు అనేది, ఏ కాలేజ్కి వెళ్ళి వచ్చినావు అనేది, నువ్వు యాడ నౌకరీ చేస్తున్నావు అనేది, ఇవన్నీ కూడా నీ స్కూల్ ఏంది, నీ ట్రైనింగ్ ఏంది, నీ క్లాసెస్ ఏంది, నీ బాలకృష్ణలు ఏంటిది, నీ కథలు ఏంటి, నీ ఎన్టీఆర్ ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మొత్తం బయటికి తీసి చెప్పాల్సిన పరిస్థితి ఉంటది. 200-250 సినిమాలు చేసి అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి ముచ్చట బంద్ చేస్తా. అక్కినేని నాగేశ్వరరావు వీడికి వచ్చి ఆయన ప్రొడ్యూస్ చేసి పైసలు సంపాదించిన చరిత్ర నీకు ఉంటది, నువ్వు బయట చెప్తావు. కానీ వీళ్ళు చితికిపోయి ప్రజల గురించి, ఆ సినిమాలో పనిచేస్తున్నటువంటి మన తెలంగాణలో గురించి దాన ధర్మాలు చేసిన వాళ్ళది మాత్రం నీకు ఒక్క పేరు కూడా నీకు బయటికి కనీసం ఉచ్చరించే అటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంటే నీ మానసిక స్థితి ఏంటిదో నువ్వు గమనించి తెలంగాణ ప్రజలు మాత్రం నేను అబ్జర్వ్ చేస్తున్నారు అని మీకు చెప్తూ, పాలకులకు కూడా జాగ్రత్త అని చెప్తూ, ప్రజలు కూడా
ఇవన్నీ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. గద్దర్ అన్న పేరు మీద అవార్డుని పరిమితం చేయాలి, అందరికి ఇవ్వకూడదు. తర్వాత సినిమాకి అవసరం లేదు, బయట ఒక గుడిసెలో కూడా ఒక గరీబోడు ఆయన లాంటి పాటను ఒక సామాజిక స్పృహ కల్పించేదానికి ఏదైనా ఒక పాటగాడికి కానీ రాసినోనికి కానీ సినిమా ఓడికి కానీ సినిమా బయటోనికి కానీ అట్లాంటి భావానికి అవార్డు ఇవ్వాలి, కానీ ఏది పడితే అది ఇవ్వకూడదు అనేది చెప్పిండ్రు ఆయన. ఇప్పుడు అరుణ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పకనే చెప్పిండ్రు ఆయన, అది బరాబర్ చెప్పిండ్రు. బరాబర్ రేవంత్ రెడ్డి దీనికి కుట్రదారు రేవంత్ రెడ్డి. అందుకే చెప్పిన సల్లకొచ్చి ముంత దాసే ఇల్లేనే లేదు, ఉన్నట్టు మాట్లాడే. ఆయన ఎంత తోడైనా ఎవరైనా పర్వాలేదు, ఆయన ఎంత తీస్మార్కైనా పర్వాలేదు, దీని అంతటికి కేవలం ఒక్కడు బాధ్యుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయననే వేదిక మీద ఉండి అవార్డులు ఇచ్చింది కూడా ఆయనే కాబట్టే బరాబర్ ఆయన గురించే మాట్లాడుతున్నా, ఆయన గురించే చెప్తున్నా. అందుకే ఆయన స్కూలు కాలేజ్ అన్ని కూడా ఆ ఆంధ్ర సంస్కృతిలో ఉన్నటువంటి వాటిలకెళ్ళి వచ్చింది కాబట్టి అందుకే నేను విప్పి చెప్పిన అవతరణ దినోత్సవం నాడు, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన రోజు కూడా ఇవే అశ్లీల పాటలు నువ్వు పెట్టినావు, నీ మంత్రులు కూడా కూర్చొని సప్పట్లు కొట్టి మంచిగా నవ్వుకుంటూ కూర్చున్నారు మీరంతా. అదే అందుకే బాస్ అట్లనే ఉన్నాడు. ఈ గుంపు మేస్త్రి గురించే చెప్పిన నేను, గుంపు మేస్త్రి ఆలోచనకు అక్కడికే ఉన్నాడు, ఆయన గాడికే ఉన్నాడు. అదే మళ్ళీ నువ్వు దీనిలో నో అంటే వెనక ముందు ఏం లేదు ఇంట్లో కంపు అవార్డులు అట, గుంపు మేస్త్రి కంపు అవార్డులు. ఆయన 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 అన్ని కింద పడేసిండు. ఈ చెత్త అవార్డులు చెత్త మనుషులకు ఇచ్చి చెత్త ఆలోచన ఉంది కాబట్టి, కంపు మనస్తత్వం ఉంది కాబట్టి కంపు గాళ్ళకు కంపు అవార్డులు ఇచ్చేసిండు. థ్యాంక్ యూ. అయితే ముఖ్యమంత్రి గారి ధోరణి చూస్తే కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పైసలే ఇంపార్టెంట్ అనుకుంటారు, పెట్టుబడి పెట్టేటోళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటారు. అదే పెట్టుబడి పెట్టేటోళ్ళే ఇంపార్టెంట్ అయితే కేసీఆర్ ఓడిపోయేటోడే కాదు. కేసీఆర్ బాగా సంపాదించండి, అయినా ఓడిపోయినరు. ఎందుకు ఓడిపోయినరు? ఈ ఉద్యమకారుల భావజాలమే ఓడగొట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి ఎందుకు పడుతుంది అంటే తెలిసిపోతుంది ఇక్కడ. ఇప్పుడు గద్దర్ పేరు పెట్టిండు, గద్దర్ అని చెప్పి అనౌన్స్ చేసిండు, చాలా ఉత్సాహంగా అందరు అలుముకున్నారు ఆయనను. తర్వాత ఏమైంది? దిల్ రాజు అనేటోన్ని ఏ ప్రతిపాదిక మీద మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిండ్రు అంటే ఒక నిర్మాత ఆయన అక్కడిక్కడ వసూలు చేసుకొని తేగలుగుతాడేమో, అక్కడి వరకు వారని ఉండే. కానీ నువ్వు అవార్డులు ఇచ్చేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ దిల్ రాజుకు కూడా తెలివై కదా, ఉద్యమంకైనా ఎన్నడూ సపోర్ట్ కూడా చేయలే. కాబట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ వాదం ఉన్నోళ్ళనే మీరు అడ్వైజరీగా కానీ మీ వ్యవస్థలు కానీ పెడితే కానీ తెలంగాణకు లాభం జరగదు. అయితే ఇప్పుడు దిల్ రాజుని పెట్టడం వల్ల ఆయనకు జ్యూరీ పెట్టుడు కూడా రాదు. జయసుధా మురళీమోహన్ని జ్యూరీ పెడతారా, తెలంగాణ వాళ్ళని పెడతారా? ఫస్ట్ ఎక్కడి నుంచి ఖరాబ్ అయిపోయింది మొత్తం అవార్డుల పరంపర అంటే జ్యూరీ వాళ్ళు తెలంగాణ వాళ్ళే కాదు, వాళ్ళు ఎట్లా లీడింగ్ చేస్తారు, జ్యూరీ చైర్మన్ ఎట్లయితారు? కాబట్టి ఇది ఒక పెద్ద ద్రోహం ఇది. తర్వాత పైసలు ఉన్నోళ్ళు ఆయనకున్న సర్కిల్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు కారకుడు అంటే ముఖ్యంగా జ్యూరీ వాళ్ళు కూడా అవార్డులు ప్రకటించినప్పుడు ఎన్విలాప్ తెచ్చి మీడియా ముంగట డైరెక్ట్ ఓపెన్ చేసి ప్రకటించాలి, ఇది రూల్. వాళ్ళే చెప్పినరు, మేము రాత్రి ముఖ్యమంత్రి ఇంటికి పోయినాం, రాత్రంతా 2-3 గంటలు ఆయనతో స్పెండ్ చేసినాం అన్నారు. అంటే ఏం స్పెండ్ చేసిన మీరు? జ్యూరీ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రితోని చర్చ ఏమున్నది అంటే ఈ ఫ్యామిలీకి ఒక అవార్డు కావాలి, ఆ ఫ్యామిలీకి ఒకటి కావాలి, ఇన్ని పుష్ప అని పరిశాన్ చేసినాం, వీనికోటి ఇవ్వండి అంటే రాజకీయ జోక్యం జరిగింది కదా. మళ్ళీ ఆయన వేదిక మీద కూడా అంటుండు, అశ్విని దత్ బిడ్డ కాలేజ్ పోయేటప్పుడు నేను చెప్పిన రెడ్డి వంతో పెళ్లి అవుతుందని నేను అప్పుడే చెప్పినా, నేను చెప్పిన అన్ని నిజమవుతాయి అన్నారు. వాళ్లకు అవార్డు ఇచ్చిండు. అంటే నీకు ఎవరు తెలుసో నీకు ఎవరు పరిచయమో వాళ్ళకు అవార్డు ఇచ్చేసేస్తావా నువ్వు? అరే అవార్డులు ఇచ్చేదానికి ఒక విధి విధానాలు లేవా? ముఖ్యమంత్రి ఎట్లా ఇచ్చేస్తాడు అవార్డు? అయితే ఇట్లాంటి అన్నిటికి కూడా ఆయనే కారకూడని వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళ ప్రకటనలే చెప్పేసినాయి. తర్వాత వీళ్ళందరూ తెలంగాణ వాదానికి తెలంగాణ తనానికి విరుద్ధమని వాళ్ళ ప్రోగ్రామే ఒక సాక్షి. నువ్వు తెలంగాణ ఉద్యమంలో సినిమా కోసం ఉద్యమం చేసిన వాళ్ళ మాట ముచ్చట తీసినవా? నీకు అసలు తెలియదు కదా. అసలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 14 ఏళ్ల తర్వాత మీరు అవార్డులు ఇస్తుండ్రు, సంతోషం. కేసీఆర్ చేయని భర్తీ మీరు చేస్తుండ్రు, సంతోషం. కానీ ఏ రకంగా చేసిండ్రు? ఆ అవార్డులు ఇవ్వకున్నా పర్వాలేదు,
కానీ మీరు తెలంగాణను గద్దర్ అన్నను టోటల్గా కించపరిచేసారు, మీరు హ్యూమిలియేట్ చేసేసారు, మరీ దారుణంగా చేసేసారు. అది చేయకున్నా బాగుండేది. మేము అడిగింది తెలంగాణ సినిమా పాలసీ కావాలని, కళాకారులకు ఒక ఇన్స్టిట్యూట్ కావాలని అడిగినాం. నిర్మాణమే లేదు, బహుమానం దేనికి అంటే వాళ్ళకి ఇవ్వడానికే కదా. నంది అవార్డులు వాళ్ళు ఇస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో, ఇట్లాంటి సినిమాలకు ఆడ ఇప్పించుకోవచ్చు కదా. మేం ఆకాంక్షించింది తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నది కారణం ఏంటంటే ఈ గుత్తాధిపత్యానికి మొత్తం నలిగిపోయి మొత్తం దబాయించిపోయి ఉన్నది ఇండస్ట్రీ. తెలంగాణ తెచ్చుకుంటేనన్నా ఇక్కడి కళాకారులకు ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఆవిష్కృతం అయినప్పుడు ఇక్కడి నిర్మాతలకు చేయూత ప్రభుత్వం ఇస్తే మేము కూడా ఎదుగుతాం. ఒక ప్యారలల్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్ ఉండగా కూడా మరాఠీ ఫిలిం ఇండస్ట్రీ ఎట్లున్నది, సేమ్ వేలో తెలంగాణ సినిమా ఇండస్ట్రీ స్థాపన చేయండి. ఆ తర్వాత అవార్డులు ఇవ్వచ్చు. మీకు ఎవరు ఇమ్మన్నారు అవార్డులు? ధన 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 మీరు ఎవరిని ఖుషి చేయడానికి ఇచ్చిర్రో అక్కడ కనపడిపోయింది. వాళ్ళు సినిమా వాళ్ళు ఒక డైలాగ్ ఇస్తే ఏమైనా చెప్తారు, జై తెలంగాణ అంటారు, నై తెలంగాణ అంటారు, ఏదంటే అది అంటారు. ఈ వట్టి జై తెలంగాణ అంటే సరిపోదు. నేను అనేది అవార్డులు ఇచ్చినా కూడా తీసుకోవడానికి మీకు ఎట్లా బుద్ధి వచ్చింది అసలు? తెలంగాణ భూమి పుత్రులు తీసిన సినిమాలు ఎందుకు చూడలే మీరు? వందల కొద్ది సినిమాలు ఉన్నాయి. ఒక దశాబ్ద కాలంలో తెలంగాణ వాళ్ళు తీసిన చిన్న చిన్న ఆర్ట్ ఫిలిమ్స్ ఎన్నో ఉన్నాయి, నాకు తెలిసినే ఉన్నాయి. మీరు ఒక్క సినిమా కూడా చూడకుండా తెలంగాణ వాళ్ళందరినీ విస్మరించి సేమ్ అవే కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇస్తూ ఉంటే ఇలా ఇలా నిలబడిపోవుడు, మంత్రుల ఆలింగనాలు, వాళ్ళ స్మైల్స్, ఏంది ఒక రికార్డింగ్ డ్యాన్స్ కంటే చెత్తగా నిర్వహించారు మీరు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏడ ఉట్టిపడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నంది అవార్డు ఇచ్చినా కూడా వాళ్ళ సంస్కృతి కనపడేది, ఒక పద్ధతి ఉండేది, ముఖ్యమంత్రి ఒక హోదాతో వచ్చేది. ఇక్కడ అంతా చిల్లరగా లేదా అంటే తెలంగాణ ఒక చిల్లరతనం చూపించారు మీరు. తెలంగాణ ఔన్నత్యం ఎక్కడుంది? మీ వేదిక మీద, మీ స్పీచ్లో ఎక్కడుంది, మీ మాటలలో ఎక్కడుంది? కాబట్టి ఇదంతా కూడా బూటకం. ఈ అవార్డులు రద్దు చేయాలి గవర్నమెంట్. ఒకవేళ అవార్డు ఇచ్చినోడైనా తీసుకున్నోడైనా ఇక్కడ ఎవరు హర్షిస్తున్నారు? ఎవరైనా అవార్డులు ఇస్తే సంతోషపడతారు, కానీ సమాజం మొత్తం థూ థూ అంటుంది. మళ్ళా గద్దర్ పేరు పెట్టి ఈ అవార్డులు ఇచ్చి ఇంత చెత్త ప్రోగ్రాం చేయడం ఏమవసరం? ఈ రకంగా మన పృథ్వీరాజ్ గారి ఆవేదనలు ఆలోచనలు అన్నీ కూడా చాలా బాగా చెప్పిర్రు. నెక్స్ట్ సాయి నరేందర్ గారు.